కిడ్నీలో స్టోన్స్కి 2 సార్లు ఆపరేషన్ చేయాల్సిన అవసరం పడుతుందా అని కొంతమంది పేషెంట్స్ అడుగుతారు. కరెక్టే. ఎందుకంటే కిడ్నీలో స్టోన్స్ కానీ యూరేటర్ అంటే కిడ్నీ నుంచి కిందికి మూత్రం వచ్చే ట్యూబ్లో కానీ స్టోన్స్ ఇరుక్కున్నప్పుడు ఒక్కోసారి ఒకే సిట్టింగ్లో ఆ స్టోన్ సర్జరీ చేయడం కుదరకపోవచ్చు. దానికి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి, ఆ రాయి గనక ఎక్కడైతే ఇరుక్కుపోయిందో ఆ భాగం కింద మూత్రం సంచి చాలా పైగా ఉన్నా, ఆర్ ఆ రాయి ఇరుక్కున్న స్థానం పైన కిడ్నీలో కానీ ఆ ట్యూబ్లో కానీ చీము తయారైపోయినా మనం అదే సిట్టింగ్లో స్టోన్ సర్జరీ చేసే అవకాశం మనకు ఉండకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో మనం ఫస్ట్ అక్కడ కిడ్నీలో ఒక స్టెంట్ వేసేసి ఒక 2 వారాల తర్వాత మనం ఆ స్టోన్ సర్జరీ చేస్తాం. సో స్టెంట్ వేయడంలో మనకున్న ఆలోచన ఏంటి, మనకి ఉపయోగం ఏంటి అంటే, స్టెంట్ వేయడం వల్ల లోపల తయారైన చీము మొత్తం బయటకు వచ్చేస్తుంది. దాంతో కిడ్నీలో ఇన్ఫెక్షన్ నయమైపోతుంది. ఇంకోటి, మనం ఎప్పుడైతే లేజర్ ఆపరేషన్ ప్లాన్ చేస్తామో మూత్రాశయం నుంచి మనం ఆ ట్యూబ్ గుండా పైకి వెళ్తాం అనమాట. సో ఆ ట్యూబ్ కూడా బాగా సన్నగా ఉన్న ట్యూబ్ కొద్దిగా వెడల్పోయినప్పుడు చిన్న చిన్న రాళ్ళు ఒక్కోసారి స్టెంట్ వల్ల వాటంతా అవే పడిపోవచ్చు. ఒక రాయి పడిపోకపోయినా నెక్స్ట్ టైం మనం చేయబోయే సెకండ్ సిట్టింగ్ సర్జరీ మనకు సులువు అయిపోవచ్చు. ఎందుకంటే అల్టిమేట్లీ సర్జన్ గనక సులువుగా ఆపరేషన్ చేయగలిగితే పేషెంట్ రికవరీ బాగుంటుంది కాబట్టి.